బ్రేకింగ్ న్యూస్ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోవాలో నకిలీ మద్యం డెన్ను సిట్ అధికారులు గుర్తించారు. డెన్లో నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే పరికరాలతో పాటు స్పిరిట్ లారీలను సీజ్ చేశారు. వైసీపీ హయాంలో జనార్దన్ రావుతో కలిసి కేరళకు చెందిన జినేష్ గోవాలో నకిలీ మద్యం డంప్ ఏర్పాటు చేసినట్లుగా సిట్ గుర్తించింది. ఇప్పటికే జినేష్ తో పాటు మరో 5 నిందితులను అరెస్టు చేసిన సిట్ అధికారులు ఇక మదనపల్లి ఎక్సైజ్ ఆఫీసులో జినేష్ ను విచారిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం నకిలీ మద్యం కేసులో మరో వ్యక్తి తెరపైకి వచ్చారు. ఇప్పటికే జినేష్ అనే వ్యక్తిని, కేరళకు సంబంధించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ ఆఫీసులో విచారిస్తూ మనం చూస్తున్నాం. విచారణలో భాగంగా ఎటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. నకిలీ మద్యానికి సంబంధించి గోవాలో మరొక డెన్ ని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తా ఉంది. అయితే సిట్ అధికారులకు వచ్చిన సమాచారం ప్రకారం కూడా చాలా సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో కూడా జనార్దన్ తో కలిసి గోవాలో నకిలీ మద్యం డంపును ఏర్పాటు చేసినట్టు కూడా గుర్తించారు. జినేష్ అనే వ్యక్తి సౌత్, నార్త్ గోవా, పనాజీ మార్గంలో కల్తీ లిక్కర్ విక్రయంలో కీలకమైన పాత్ర పోషించినట్లు కూడా గుర్తించారు. నిందితుడు జినేష్ కి సంబంధించి కూడా కేరళకు చెందిన వ్యక్తిగా సిట్ అధికారులు గుర్తించారు. జినేష్ తో పాటు మరొక 5 నిందితుల్ని ఈ రోజు అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తాం. వీరంతా కూడా గోవా పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు కూడా గుర్తించారు. వారందరినీ కూడా సిట్ అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేసి ఈ రోజు ఉదయం తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం మదనపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో కూడా ఈ 5 నిందితుల్ని పోలీస్ అధికారులు, సిట్ అధికారులు కలిసి సంయుక్తంగా విచారణ చేస్తున్నారు. ఎక్కడెక్కడ నకిలీ డంపులు పెట్టారు, ఈ నకిలీ డంపులు పెట్టడానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందజేసింది ఎవరెవరు నేతృత్వం ఈ వ్యవహారం కొనసాగింది అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ లాగే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనార్దన్ ఆయన సోదరుడు జగన్మోహన్ రావుతో పాటు మరొక 7 కస్టడీకి తీసుకుని విచారించిన నేపథ్యంలో పలు కీలక సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టినట్టు తెలుస్తా ఉంది. శివ, ప్రధానంగా జనార్దన్ రావు ఆధ్వర్యంలో ఇతను ఇప్పుడు అదుపులోకి తీసుకున్న జినేష్ ను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే ఏదైతే పరికరాలు ఉపయోగించారో డెన్ని ఇది చేసినప్పుడు, సీజ్ చేసినప్పుడు అక్కడ ఉన్న పరికరాలను కానీ స్పిరిట్ ని కానీ సీజ్ చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఈ విచారణలో భాగంగా మరికొంతమంది తెరపైకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే అనేక మంది వ్యక్తులు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులుగా ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో కీలకమైన కొంతమంది వ్యక్తులు ఈ వ్యవహారాన్ని, ఈ తతంగాన్ని నడిపినట్లు కూడా గుర్తించారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరెవరి నేతృత్వంలో కొనసాగింది, దీనికి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఇప్పటి వరకు ఈ వ్యవహారాన్ని నడిపిన వ్యక్తులు ఎవరు, వీరికి వైఎస్ఆర్సీపీ నేతలకి అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి సంబంధాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అంశానికి సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇబ్రహీంపట్నం కేసుకు సంబంధించి 18 మందికి ఎఫ్ఐఆర్ నమోదు చేసే మొదట ఫస్ట్ 13, ఆ తర్వాత 18, ఇప్పుడు 23కి ఆ సంఖ్య పెరిగింది. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.